మీరు అడ్డారండి ఆయన ఒక్కని పోనిస్తారు ఆయన పోనిస్తారు మీరు పోలే కదా ఏంది మరొకసారి ప్రధానమంత్రిగా భారత ముద్దుబిడ్డగా ప్రపంచ నేతగా యువ పురుషులుగా మీ అందరికీ మీరందరూ ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీరందరూ కూడా అన్నమలయ్య గారు వచ్చిన సైకిరెడ్డి గారు సంజీవ వెంకటేశ్వర గారు వస్తూనే ఉన్నారు. మీరందరూ కూడా ఎవరైతే పక్కకున్నారో ఒకసారి మీటింగ్ ప్రాంగణంలోకి వస్తే మంచిగా ఉంటుందని అందరూ కూడా దగ్గరనే ఉన్నారు. మీరందరూ కూడా దగ్గరికి రండి. లోకేష్ ఆ బ్యారిగేట్ వెనుక ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. ఎట్లయినా మీటింగ్ స్టార్ట్ అయింది. ఒక నిమిషం ఏంటో మీరు ఇంతసేపు ఎండలో అభ్యర్థిగా నేను గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు మన ముఖ్య అతిథిగా శ్రీ అన్నామలయ్య గారు వచ్చారు. వెంకటేశ్వరరావు గారు, భాగ్యరెడ్డి గారు, మిత్రులారా నేను ఒక్కటే అప్పీల్ చేసేది, ఇవాళ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. మరి మన తెలంగాణ నుంచి కూడా వారికి మద్దతు ఉంటే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైదిరెడ్డి గారిని, మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, విద్యావంతులు, ఉద్యోగులు, మరి నిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు అందరూ కూడా మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటును మరి నాకు వేసి గెలిపించవలసిందిగా, అదేవిధంగా 13వ తేదీన సైదిరెడ్డి గారికి కమలం పువ్వు గుర్తు పైన వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ రాక్షస పాలన పైన అలుపురగని పోరాటం చేస్తున్నటువంటి
తమ్ముడు డైనమిక్ లీడర్ అన్న మలయ్య గారికి కోరుతూ మీ అభిమానం కోరుతూ మీ అందరికీ సేవ చేసే భాగ్యం కలగజేసింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ సూర్యాపేట టైగర్ భారతీయ జనతా పార్టీ పెద్ద ఆస్తి సంజయ్ వెంకటేశ్వర నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలివి కాని హామీలతో తక్కు టమారా గదికర్ల గోకర్ల విద్యలతో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ప్రజల సభలో పూలు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం. ప్రజలకి గాలికి వదిలేశారు ప్రజల్ని. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశం కొరకు, ధర్మం కొరకు, న్యాయం కొరకు, ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇవాళ ఫ్యూచర్ లీడర్ తమిళనాడు భావి ముఖ్యమంత్రి అన్నామలై మీ మధ్య ఉన్నారు. ఇక్కడికి వచ్చారంటే ఈ అవినీతి కాంగ్రెస్ అవినీతి కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా సమర శంకరాలను పూరించి ఇవాళ భారతీయ కాబట్టి దయచేసి మీ అభివృద్ధి కోటేసుకోండి, కమలం గుర్తుపైన ఓటేయండి. తక్షపుతూ 4 మాటలు చెప్పే అవకాశం స్థానికులు కలగజేసినందుకు పక్క జిల్లా ఖమ్మం జిల్లా వాస్తవుడిగా పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి కార్యకర్తగా మీ అందరికీ మనవి చేస్తూ మీ ఓటును ఆయుధంతో 13వ తారీఖున పెద్ద ఎత్తున మంచి మెజారిటీతో సైని రెడ్డి గారిని గెలిపించండి, ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించండి కోరుకుంటూ ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ 4 మాట్లాడినందుకు మీ అందరూ నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకే భారత్ మాతాకి భారత్ మాతలో పార్లమెంట్ సభ్యునిగా సైని రెడ్డి గారు గెలిస్తే నిరుద్యోగులైన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి, పరిశ్రమలు రావడానికి సైని రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నుండి ఈరోజు బస్సు రేట్లు ఏ రకంగా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఎన్నిసార్లు బస్సులు ఛార్జీలు పెంచారో టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు తెలుసు. ఈరోజు హైదరాబాద్ నుండి విజయవాడ వరకు రైల్వే మార్గం కావాలంటే సైని రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించాలి. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు నేషనల్ హైవే మీద సర్వీస్ రోడ్లు కానీ అండర్ పాస్ నిర్మాణం జరిపించి ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలంటే సైని రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలి. సైని రెడ్డి గారు ఎమ్మెల్యేగా మనం ఓడిపోయాం. అసత్య ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం వల్ల ఈరోజు సైని రెడ్డి గారు గెలిస్తే నేను ఎమ్మెల్యేగా గెలవని ఈరోజు సైని రెడ్డి గారు ఒక కుడి భుజంగా ఈ సూర్యాపేట అభివృద్ధి కాదు పార్లమెంట్ అభివృద్ధి కోసం సైని రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. కానీ 7 గంటలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కుటుంబాలు, స్నేహితులు, బంధువులు అందరూ 10:30 వరకు ఓటేయాల్సిన అవసరం ఉంది. సైని రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి మీ అందరూ కూడా మరి సహకరించాలని, ఆశీర్వదించాలని, మీ మద్దతు తెలియజేయాలని, సైని రెడ్డి గారి విజయం కోసం పనిచేయాలని ఇప్పుడు మన పార్లమెంట్ మన కోసం టైం లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో సైని రెడ్డిని గెలిపియాలని మీ అందరికీ తెలుసు. సింగం సింగం సింగమలై అంటారు కదా, ఆ సింగమలై అన్నామలై ఇక్కడ దాకా వచ్చినందుకు అన్నామలై గారికి, ప్రియ నాయకులు సంగిరి వెంకటేశ్వరరావు గారికి, మన జిల్లా అధ్యక్షులు భాగ్యారెడ్డి గారికి, మన సీనియర్ నాయకులు జాతీయ నాయకులు సుధాకర్ రెడ్డి గారికి ఇప్పుడే ఎమ్మెల్సీ అనౌన్స్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున
పోటీ చేస్తున్న అన్న ప్రేమేంద్ర గారికి, అట్లనే లక్ష్మణ్ గారికి, అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన నా సోదరులకి బాయ్ బియోసేన్ రామ్ రామ్, జై సేవాలాల్. ఈరోజు ఈ జనాన్ని చూస్తే ఒకప్పుడు అనేది బీజేపీ ఏడుందని, కానీ ఈ రోజు అందరూ అంటా ఉన్నారు. ఏమంటున్నారు ఈరోజు? బీజేపీ గెలుస్తుంది అంటుందో లేదా? మోడీ గెలుస్తుంది అంటురా లేదా? ఎవరైనా గుండె కొట్టుకోవడంలో ఇప్పుడు లప్టాప్ అని ఎవరు కొట్టుకుంటుంది? ఏ బజార్ పోయినా, ఏ తాండా పోయినా, ఎక్కడికి పోయినా ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. మూడోసారి 400 సీట్లు నల్లగొండ మీద కాషాయం జెండా. మనం ఎందుకు మోడీ కోటేయాల? ఎందుకంటే ఈ దేశం భద్రంగా ఉండాలన్నా, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లలు రేపు ప్రపంచంలో ఈ దేశం విశ్వగురు కావాలన్నా ఎవరైతే అవుతుంది? ఈ దొంగలు వస్తే ఉంటున్నామన్నా మొత్తం అమ్ముతారు దేశాన్ని. అంతకు ముందు మీకు తెలుసు, మన సైన్యాన్ని తలకాయలు నరికి ఫుట్బాల్ ఆడి వీడియో పెడితే కాంగ్రెస్ ఏం చేసింది? వాళ్ళకి లెటర్లు రాసింది, అయ్యా కొద్దిగా మీరు ఉగ్రవాదం చేయబాకండి, ఏమనబాకండి, ప్రశాంతంగా ఉండండి అన్నది. అదే మోడీ గారు వచ్చినాక ఒక్క హెలికాప్టర్ పైలట్ అవతల తిప్పితే ఏమన్నాడు మోడీ? మొత్తం మిసైల్ పెట్టి తిప్పుతారా తెల్లారే కల్లన్నాడు. తెల్లారే కల్ల తిప్పిండ్రు. అందుకే ఈరోజు 13వ స్థానంలో ఉన్న ఎకానమీ 5వ స్థానానికి వచ్చినాం. ఇంతకుముందు ఆర్మీ షూ లేసుల కాడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దాకా చైనా నుంచి కొనుక్కున్నాం. ప్రతి సెల్ ఫోను తైవాన్ నుంచి, చైనా నుంచి కొనుక్కున్నాం. కానీ ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతా ఉన్నాం. అంటే కారణం ఎవరు? అదే ఇంతకు ముందేమో ఎంతసేపటికి ఎంత కమిషన్ వస్తుంది, ఏ కమిషన్ తీసుకుందాం, ఈ రాష్ట్రాన్ని ఎడముక్కలు చేద్దాం, కాశ్మీర్ ని ఒడుకొప్ప చెబుదామని తప్ప ఈ దేశాన్ని యునైట్ చేసే ఆలోచన లేదు. ఇంతకు ముందు ఉందా ఎవరికన్నా? కాశ్మీర్ ని తీసుకుపోయి 3 కుటుంబాలకు ఇచ్చిండ్రు. మోడీ వచ్చాక ఏం చేసిండు? కాశ్మీర్ మాది 370 ఆర్టికల్ తీసేసిండు. అందుకే ఫస్ట్ అన్నారు ఈసారి మోడీకి 370 సీట్లు దాటుతాయి, 400 వస్తాయని. కాబట్టి ఇంకొకటి, మనం సూర్యాపేట లాంటి వాటిలలో మొన్ననే ఎమ్మెల్యే ఒక ఆయన ఓడిపోయిండు. కానీ ఓడిపోయినా ఈ రోజు హైదరాబాద్ లోనేమో RR ట్యాక్స్ అంటున్నారు, ఈడికి వచ్చేనేమో D ట్యాక్స్ అంటున్నారు. ఈ రౌడీయిజం ట్యాక్స్ ఎంత ఉండాలంటే ఈ రోజు మనం ఫ్లెక్సీలు కడితే అర్ధగంటలో ఫ్లెక్సీలన్నీ మీకేసిండ్రు. అంటే ఈ గుండా రాజ్యం పోవాలంటే రేపు మనం దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు మన సంఖ్యనేనన్నకి మన అందరం అండకుండాలంటే ఏ గుర్తు కొట్టేయాలా? ఏ గుర్తు? మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు? 6 గ్యారంటీలు అన్నారు, 600 అబద్ధాలు చెప్పిండ్రు. ఏదన్నా ఏ గ్యారంటీ అని ఇచ్చిండా వాళ్ళు? ఈ రోజు చెప్తుండ్రు మొత్తానికి ఒట్లు పెడుతుండ్రు. ఎక్కడికి పోయినా ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు అంటుండ్రు. ఎందుకంటే ఇంకా ఓట్లు వేయరు, నేను ఓడిపోతే దిగిపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి తెలుసు, 6 నెలలే ఉంటుంది గవర్నమెంట్, తర్వాత మనమే వస్తాం, దాంట్లో అనుమానమే లేదు. దాన్ని కూడా మనం నింపే అవసరం లేదు. వాళ్ళకు వాళ్ళే దిగిపోతారు, వాళ్ళకు వాళ్ళే ఖచ్చితంగా దిగిపోతారు. ఎందుకంటే ఒకరికొకరు కొట్టుకొని, ఒకరికొకరు తిట్టుకొని, కడుపుల కత్తులు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఎంతసేపు రేవంత్ రెడ్డిని నింపాలన్నా, కోమటిరెడ్డి ఎక్కాలన్నా, బట్టి ఎక్కాలన్నా తప్ప రాష్ట్రం ఏమైతుంది, దేశం ఏమైతుంది అని లేదు వాళ్ళకి. మీరు చూసిండ్రు, 1000 ఎకరాలు కృష్ణానది ఎండిపోతే ₹1 ఇచ్చిండ్రు ఏమన్నా? మొన్న ఏమన్నాడంటే గాడిద గుండు పెట్టుకొని తిరుగుతున్నాడు పక్కన. అడిగిండ్రు మీరు 2500 ఇచ్చిండ్రా అంటే ఏమంటాడు? గాడిద గుడ్డు అంటాడు. మీరు 12,000 రూపాయలు ఇచ్చిండ్రా అంటే పరిస్థితి ఏంది? అది పరిస్థితి అంతే. ఏది చేసేది లేదు, ఏది ఇచ్చేది లేదు. కాబట్టి దయచేసి తమ్ముళ్ళారా ఆలోచించండి. మనం దేశం కోసం, ఈ దేశాన్ని ప్రేమించేటోడు ప్రతి ఒక్కరు కూడా ఏ గుర్తుకేయాలా? ఎవరికేయాలా?
అన్న గురించి చెప్పాలి, అన్నమలైల గురించి. ఎందుకంటే మన యూత్ కి ఇన్స్పిరేషన్, మన యూత్ కి. తను ఐపీఎస్ ఆఫీసర్ అన్నాడు, కానీ నేను దేశం కోసం చేయాలంటే రాజకీయాల్లోకి రావాలా, మోడీ గారి బాటలో నడవాలా, మన దేశాన్ని డెవలప్ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు తమిళనాడులో ఒక ప్రకంపనం సృష్టిస్తా ఉన్నాడు. అవునా కదా? ఈ రోజు మరి అన్నమలై గారు అడిగినట్టు మనం కూడా తనెమ్మటి ప్రయాణం చేయాలా వద్దా? చేయాలా వద్దా? మోడీ గారికి 3వ సారి అధికారం ఇయ్యాలా వద్దా? ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, రేపు గెలవగానే 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాం. దానికోసం ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాం, ప్రతి కాన్స్టిట్యున్సీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, అట్లనే ఒక డ్రై పోర్ట్ పెడతాం, దాంతో పాటు ఒక ఫుడ్ కూడా పెడతామని చెప్తా ఉన్నా మీకు. ఎందుకంటే యువత మీలాగనే ఒక చిన్న ఊరు నుంచి వచ్చినోడి రేపు సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా వయా సూర్యాపేట కోదాడగా రైల్వే లైన్ కూడా తెస్తాం. మనమైతేనే సాధ్యమైంది. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల ఈ కావు పోయినసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గెలిపించిండ్రు. ఏ రోజన్నా సూర్యాపేట వచ్చిందా? మళ్ళీ వస్తారా? ఎందుకంటే వాళ్ళకు వచ్చే సీట్లు 40 లోపే. 40 లోపు వచ్చిన సీట్లతో ఏమైనా చేస్తారా? వాడు ఏం చేస్తారంటే ఒకటే, వాళ్ళకి సీటు కావాలా, భార్యకి సీటు కావాలా, జానారెడ్డి కొడుకులకు కావాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ములకు కావాలా తప్ప దేశం కోసం కాదు. ఏది అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి ఇంకొకటి ఏది అంటే అది, రేపు నాకు డిగ్రీ కాలేజ్ కావాలన్నా, ఏది కావాలన్నా అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ అయితేనే అవుతుంది. ఖచ్చితంగా మనమైతేనే చేపిస్తాం. మనకేంటంటే అన్న దగ్గర చాలా అన్నతో చెప్పించి ఏదంటే ఆ పని దగ్గరుండి చేపించుకోగలుగుతాం. నేను ఈ 15 సంవత్సరాలు బయట వచ్చినోండి, ఖచ్చితంగా మీకోసం చేపిస్తా అని మీ అందరికి కూడా ప్రమాణం చేస్తా ఉన్నా. మీరందరూ దొంగ మాటలు నమ్మకండి. రేపు ఒక్కటే దేశం కోసం, ధర్మం కోసం ఓటు ఎవరికి వేయాలా? ఏ గుర్తు? ఎన్నో నెంబరు? 4వ నెంబర్ గుర్తు, కమలం గుర్తు. 400 సీట్లు రాబోతా ఉన్నాయి. దాంట్లో నమ్మకుండా శాసన జెండా ఎగరవేయబోతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇంకొక చిన్న విన్నపం, ఈడ యూత్ చాలా మంది ఉన్నారు, మీరే ఫ్యూచర్. మీరు ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు వేయగల కెపాసిటీ ఉన్నోళ్ళు. ప్రతి ఒక్కరికి రేపు ఎల్లుండే రేపు ఒక్కరోజే మన టైం. నిద్రపోకుండా రేపు ఒక్కరోజు ప్రతి ఇంటికి తిరగండి. మా జీవితం బాగుండాలంటే మోడీ గారు కావాలని, ఆశయం కావాలని ఒక్కటే చెప్పండి అని మీ అందరికి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఇప్పుడు మీ అందరి అందరూ కూడా ఆమె నమస్కారాలు. Firstly, we would like to apologize for coming late. We are extremely sorry. ನಮ್ಮ ತಾಯಂದಿರು ಯೂತ್ ಎಲ್ಲರೂ ಕೂಡ you are standing in the hot sun. We are supposed to come by road. Since there was a heavy traffic jam, we went back to Hyderabad, took the helicopter and came to Suryapet. I am very sure after our Anna becomes an MP, after June 2024, we will expand the road. Hyderabad, Vijayawada, Suryapet, this road, and people can come by road and today. Today, if you see, the whole road is a 3-hour traffic jam. Hyderabad, one train, full city there is a traffic jam. Everywhere you see, when BRS government was in power for 2 terms, it was a loot by one family. We didn't want BRS, we wanted Congress. After Congress has come, it is a loot by many families. From loot by one family BRS, Congress is making loot by many families, including the Nalgonda parliamentary constituency. There are many political families which is controlling Nalgonda, which is not allowing Nalgonda parliamentary constituency to grow.
seen the world. He has served as an MLA for 4 years. హలో In 4 years, he has brought 4,000 crore. In 4 years, he has brought 4,000 crore to his constituency's development. Brothers and sisters, youth who are assembled here, now we have to understand, Congress MP coming here is a waste of vote. A Congress chief minister couldn't do anything for the past 1 year. All the 6 guarantees they have given, all the guarantees, nothing they could implement. What will a Congress MP he will do for Nalgonda? A TRS MP coming here is also a waste of vote. They are neither a prime ministerial candidate nor they are in state government. I request all of you, the only person who can make a difference to Nalgonda, who can take Nalgonda on the path of development and prosperity, is our Saidi Reddy Garu. I request all of you assembled here to give your vote to Lotus button number 4. I'm once again extremely sorry I'm not able to talk in Telugu, but we have the same spirit. Our spirit is for India, and we are connected by a common bond for Narendra Modi. That is why I request all the youth who are assembled here. It is important for your future, for Nalgonda parliamentary constituency, a person who has got the respect of Narendra Modi ji, a person who can bring development to Nalgonda, a person who can think about their future. It is Saidi Reddy Garu, who is standing in Lotus, who is working for Narendra Modi ji in button number 4. I request all of you to vote for him. ముందుగా ఈ రోజు నేను ఆలస్యంగా వచ్చాను. He is not an ordinary candidate. He has promised he will bring 50,000 jobs to Nalgonda parliamentary constituency. He is capable of doing. If there is one government which is capable of creating jobs for the youth, it is NDA government that can create. In agriculture, food processing, be it dry port, be it the repair work for electric vehicles, batteries, be it for solar panels, Saidi Reddy Garu is very clear. Nalgonda development will be the development for Telangana's future. Brothers and sisters, our mothers, I am making a humble appeal to you. In our country, you please imagine for a second, if there is one person who is capable of being a prime minister, it is only Narendra Modi Garu who can be our prime minister. There is no match for Narendra Modi Garu. No leader can sit in the chair, because Narendra Modi Garu is the only person who will think about poor people, who will think about youth, who will think about our mothers and sisters, who will think about our farmers. I once again request you, today our campaigning is ending in another 20 minutes. Tomorrow full day, no campaigning. Day after tomorrow 7 o'clock you are all going to vote. This vote is important for the development of Telangana. Telangana PRS and Congress, for each person there is a net debt of 1,25,000 rupees. Every child who is being born in Telangana is being born with a debt. But Modi ji is looking at our country with prosperity. Modi ji is looking at Telangana with prosperity. Please don't vote for Congress or CRS. Any vote for Congress or CRS is going to take our Telangana backward, is going to take our country backward. ముఖ్యంగా మరి అన్నమలయ్య గారికి స్వాగతం తెలియజేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు జరిగిన అన్నామలయ్య గారి కార్యక్రమానికి మీరందరూ కూడా గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వార్డుల నుంచి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుసు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించింది.